ఛానల్‌లో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఒకసారి చూడండి. వ్యూస్ ఎన్నున్నాయో ఈ లాంగ్ వీడియోస్ మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. ఎట్లాంటి స్క్రీన్ షాట్ కాదు. సో, నా మెయిన్ ఛానల్ అనమాట. ఇక్కడ చూడండి 19,66,781, 11,00,000, 10,00,000 ఇట్లా 5,00,000, 5,00,000 ఈ విధంగా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయ్యున్నాయి. అలాగే షార్ట్స్ కూడా చూడండి మీకు ఎంత వైరల్ అయినాయో 1,35,35,508. సో, అలాగే ఇక్కడ చూడండి 79,95,868, 76,00,000, 47,00,000, 41,00,000 ఇలాగా అన్నీ కూడా వీడియోస్ వైరలే. సో, మీరు ఇంపార్టెంట్‌గా చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తున్నటువంటి సెట్టింగ్స్ మాత్రమే చూసుకోండి. సో, ఛానల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఛానల్ దేనికి రిలేటెడ్‌గా ఉందో దానికి సంబంధించినటువంటి కీబోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి. అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి గనుక వెళ్తే ఇది చిన్న పిల్లల కోసం చేసిన వీడియో కాదు అనే సెకండ్ ఆప్షన్ అంటే మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ అనేది ఇది ఆటోమేటిక్‌గా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. లేదా అలాగే వదిలేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పోతే మాత్రం 3 మంత్స్ లోపల మీకు యాక్టివేషన్ అయిపోతుంది. కానీ మీరు ఫోన్ వెరిఫికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ కనుక అప్లోడ్ చేస్తే వెరిఫికేషన్ ఇట్లా 3 ఎనేబుల్ అయిపోతుంది. ఇలా ఎనేబుల్ చేయటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే గనక లాంగ్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అప్లోడ్ డిఫాల్ట్స్‌లోకి వెళ్తే ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ వీడియోకి మనం ఇచ్చే టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి ట్యాగ్స్. అంటే మనం అప్లోడ్ చేసేటటువంటి వీడియోకి ఒకే టైటిల్, ఒకే డిస్క్రిప్షన్ ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే కేటగిరీ అనేది ఉంటుంది. ఇది మీ ఛానల్ దేనికి రిలేటెడో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కామెడీ అయితే కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్ ఛానల్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, న్యూస్ అండ్ పాలిటిక్స్ అయితే న్యూస్ అండ్ పాలిటిక్స్ ఇట్లాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇలా ఏ కేటగిరీకి చెందిందో ఆ కేటగిరీకి మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ వచ్చేసి వీడియో లాంగ్వేజ్ ఇవన్నీ ఏం టచ్ చేయకండి. ఈ టైటిల్ కూడా మీరు ఇంగ్లీష్‌లో ఉంటే గనక ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే తెలుగు అయితే తెలుగులో సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రమే సెట్టింగ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడు. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్‌లో ముఖ్యంగా ఏందంటే బ్యానర్ అంటారు. బ్యానర్. సో, ఇది ఎలా ఉంటదో ఒకసారి చూడండి. మనం ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ ఉండేది వెళ్ళిపోతుంది. చేంజ్ అంటే కొత్తది సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ. మనం ఏదో బ్యానర్ సెట్ చేసామో ఇక్కడ ఇలా కనబడుతుందనమాట. సో, అలాగే మనం ఇక్కడ లోగో ఇస్తే గనక ఆ లోగో ఇక్కడ కనబడుతుంది. ఛానల్ లోగో. అలాగే ఇక్కడొచ్చేసి మీరు ఎంటైర్ వీడియో అనే ఆప్షను ఎండ్ ఆఫ్ ద ఇక్కడ ఉంటుంది కదా! అదేంటంటే మనం వీడియో కింద క్లిక్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అనుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం కింద రైట్ సైడు బాటమ్‌లో ఒక ఆప్షన్ వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగోండి కనబడుతుందా? ఇక్కడ ఈ లోగోని సెట్ చేయడానికి ఆప్షన్ ఏంటంటే ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? సో, ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఈ రా మెటీరియల్‌తోనే ఇక్కడ ఈ ఆప్షన్ గన సెట్ చేస్తే మీకు ఇక్కడ వీడియోలో కింద ఇలా కనబడుతుందన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేషన్ అవుతుంది. సో, ఆ ఆప్షన్ సెట్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుందన్నమాట ఇలాగా. సో, నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడీ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీకు సోషల్ మీడియా లింక్స్ గనుక ఉంటే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, వెబ్‌సైట్ అండ్ బ్లాగర్ లింక్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ట్యాబ్. ఇక్కడ మీ టాప్‌లో గనక వీడియోస్ గనక ఉంటే ఏవైనా బాగా వైరల్ అయినటువంటి వీడియోస్ లేదా మనం అప్లోడ్ చేస్తున్నటువంటి రీసెంట్ వీడియోస్‌ని ఇక్కడ ఛానల్ ట్రైలర్‌గా ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్‌కి మనం సెట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది కదా! ఛానల్ యొక్క మెయిన్ దీంట్లో ఈ వీడియోని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ. సో, ఇట్లాగా ఈ సెట్టింగ్స్ గనక చేస్తే మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా నార్మల్‌గా ఇక్కడ మీకు సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి యాడ్ సెలక్షన్‌లోకి వెళ్ళేసి ఛానల్ ట్రైలరు, స్పాట్‌లైట్, ఫర్ యూ వీడియోస్, పాపులర్ వీడియోస్, షార్ట్ వీడియోస్, కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఛానల్ ఓపెన్ చేయంగానే కనపడడానికి సెట్టింగ్సు. సో, ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఇక్కడ చూడండి ఛానల్ ట్రైలర్ కావచ్చు. ఇదొచ్చేసి ఛానల్ ట్రైలరు. రిపీటెడ్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఇంకోటి కనబడుతుంది. సో, ఫర్ యూ ఇది. అవర్ టాప్ ఛానల్స్ అనేది మన ఛానల్స్ ఏమేమి ఉన్నాయి. పాపులర్ వీడియోస్ చూడండి 1.9 మిలియన్.
1.1, 1 మిలియన్, 5 lakhs ఇట్లాగా అన్నీ. అలాగే ప్లేలిస్టు, పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్, షార్ట్స్ ఏమేమి ఉన్నాయి, మల్టిపుల్ ప్లేలిస్టు, ఎక్కువ ప్లేలిస్టు, వీడియోసు, కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ సెట్టింగ్స్. దీనివల్ల ఛానల్ బాగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ అండి.